మనలో ఆత్మశక్తి సుసంపన్నమయ్యేట్టుగా గౌరవనీయులు, గొప్పవాళ్ళు, పెద్దలు, గురువులు మొదలైనటువంటి వాళ్ళ యొక్క గంగా, యమున, సరస్వతి మొదలైనటువంటి నదుల్లో ఉన్నటువంటి పవిత్రత మనలో చేకూర్చేటట్టుగా మనలో ఆత్మశక్తి నిబిడీకృతమై ఆ పరమాత్మను దర్శించేటువంటి ఆ శక్తిని మనం కలిగించేటట్టుగా ఆ తల్లి, ఆ భరతమాత దీవెనలు మనందరికీ సమకూరాలని నేను నిండు మా కొలిచేటువంటి నా తల్లి గాయత్రమ్మ వారిని కోరుకుంటూ ఈ యొక్క నాకు అవకాశం కల్పించినటువంటి దర్శా వెంకటరెడ్డి సార్ గారికి, మిగిలినటువంటి అందరికీ, మల్లికార్జున గారికి, దశరథ రామయ్య సార్ గారికి, సాయి శ్రీధర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా నాకు తెలిసినటువంటి వాళ్ళే, నాకు పని చేస్తూలే, మీరు అందరూ కూడా నన్ను ఈ విధంగా పిలిచి ఇక్కడికి విశిష్ట అతిథిగా పిలవడం నేను ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. నా జీవితంలో చేస్తున్నటువంటి సుకృతిగా భావిస్తున్నాను. నేను సత్యవేంద్ర జూనియర్ కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. 2006 సంవత్సరం నుంచి ఇక్కడే పనిచేస్తున్నాను. గవర్నమెంట్ జూనియర్ కళాశాలలోనూ పనిచేస్తున్నాను. సత్యవేంద్రలో ప్రస్తుతం పనిచేస్తున్నాను. రోజు బస్సు ఎక్కి చిన్న మాటతో నేను మళ్ళీ నా యొక్క సందేశానికి తెలియజేయాలనుకుంటున్నాను. పరిశీలిస్తే వస్తూ ఉంటే దారిలో రేణిగుంట నుంచి అట్లా వచ్చి రేణిగుంట మీదుగా అంటే కాళాస్తి మీదుగా బస్సు ఎక్కి అక్కడ క్రాస్లో దిగి బస్సు ఎక్కుతాం. ఆ టైం బస్సు వచ్చి ఎక్కేసి నేను కూర్చున్నాను. ముగ్గురు కూర్చునే సీట్లో కూర్చున్నాను. సాయంకాలం అవుతుంది 5:30 ఆ సమయం అది. నేను సంధ్యావందనం చేసుకునేటువంటి సమయం అది. నేను ఎక్కడున్నా సంధ్యావందనం చేయడం నా ధర్మం అది, కాబట్టి నేను చేసుకుంటాను. అట్లా నా తలకు ఉంటుంది వేసుకుంటాను. అలర్జీ ఉంది నాకు, అందువల్ల వేసుకుంటాను. కూర్చున్నాను. నా పక్కన కోట వేసుకొని ఇట్లా గడ్డలు తెచ్చుకొని ఒక ఆయన కూర్చుని పక్కన కూర్చుంటే నేను వేరే వాళ్ళు పక్కన వాళ్ళు స్వామి నమస్కారం అంటారు. ముందు ఉన్నటువంటి వాడు వృత్తి అదైనా ప్రవృత్తి పోరైతే కాబట్టి మన అందరికీ తెలిసినటువంటి వాళ్ళే కాబట్టి మనందరం వాళ్ళే కాబట్టి నన్ను గౌరవించారు. ఆ విధంగా నన్ను గుర్తు చేసేటప్పుడు ఏదో మాట్లాడుతూ ఉన్నాను. భగవంతుడు దేవతలు బాగున్నానంటే భగవంతుడు అనే మాట వచ్చినప్పటికీ పక్కన ఆయనకు కొంచెం మాట్లాడే ఒక అవకాశం దొరికింది నాకు. భగవంతుడిని మీరు నమ్ముతారా అని. ఎందుకు నమ్మయ్యా? ఖచ్చితంగా నమ్ముతాను. భగవంతుడు లేకుండా మనం లేం కదా అంటే నాకు మెల్లిగా కొద్దిగా ఇంజక్షన్లో తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తే నర్సమ్మ దాని వెళ్తూ ఉండేటువంటి మందులు తాగి మెల్లిగా దాన్ని ఫిజికల్ చేయడానికంటే మనకు ఇంజెక్ట్ చేయడానికంటే ముందుగా మెల్లిగా చేస్తాడు. నా అసంరూపము, నా రూపము నన్ను చూడాలి. సరే, మళ్ళీ తర్వాత ఆయన ఏం చేశాడని చెప్తా ఉన్నాడు. భగవంతుడు అయినటువంటి భగవంతుడు నమ్ముకో, భగవంతుడు ఏం చేస్తే బాగుంటుంది, చేస్తూ ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు. మంచిదే, ఎన్ని మంచి విశ్వాసాలు చెప్తున్నాడు. నాకు నచ్చుతాయిగా భగవంతుడు నేను అంటే మీరు అని ఆయన ఈ సభలో మనం చెప్పాల్సినటువంటిది అదే. నేను ఎదుర్కొన్నాను కాబట్టి చెప్తున్నాను, జరిగినటువంటి సంఘటన కాబట్టి నమ్మకం నువ్వు బాగుంటుంది అని చెప్పి. నాకు టైం అవుతుందంటే సరేలే అని చెప్పి పక్కన తీసి టోపీ తీసి పిల్లలు బయటపడితే నేను బయటపడేటప్పటికీ అసలు రూపం బయటపడినప్పటికీ నేను ఇంకా గాయత్రి మంత్రం మామూలుగా లోపల జపం చేసుకున్నాను. ఎప్పుడైతే ఆయన చెప్పాడో నాలో ఉన్నటువంటి గాయత్రమ్మ ఆమె బయటకు వచ్చేసింది. ఉద్రేకమైందో అనుకుంటున్నాను. నేను ఉద్రేకపడ్డానో నాకు తెలియదు, కానీ గట్టిగా చెప్పుకున్నాను. ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నా వైపు అనేకంగా చూస్తున్నారు. 10 మంది నా వైపు చూస్తున్నారు. ఆ పక్కన ఉన్నటువంటి గడ్డ ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆయన ఏం చేయాలో ఆయన ఏదో పుస్తకం తీసి చదువుకున్నాడు. ఇంకా గట్టిగా పెంచాను. బస్సు అంతా సోమం బస్సు నా వైపు చూస్తుంది. అది ఎక్కడికి వస్తుంది ఏమో, ఆయన ఉన్నాడో లేకపోయినా నాకు తెలియదు, ఎప్పుడు దాటుకోపోయినా తెలియదు. నేను సంధ్యావనం అయిపోయినప్పుడు పక్కన వ్యక్తి లేడు. ఈ సంఘటన నాకు ఎదురైనటువంటి సంఘటన. అంటే మనకు అవకాశం దొరికితే ఏదో ఒక మనలో ఏదో ఒక విధంగా ఏదో ఒక పద్ధతుల్లో మీ ధర్మం తప్పు, మీ పూజలు తప్పు, మీ విధానం తప్పు, మీరే తప్పు,
అని చెప్పి మనలో మధ్య ఇరుక్కోవడానికి, మనకున్నటువంటి కష్టమో, మనకున్నటువంటి నష్టమో, మనకున్నటువంటి బాధ, మనకున్నటువంటి దుఃఖమో ఏదో సాగు చూపి మధ్యలో ఎదుర్కొని ఇంకొక పరధర్మాన్ని మనలో చూపించడానికి, మనలో రక్తం, మన రక్తం భారతీయ రక్తం, హిందూ రక్తం, వేద మహర్షుల యొక్క పుత్రులం మనం, గొప్ప గొప్ప సప్తర్షుల యొక్క పుత్రులం మనం. మనలో ఎవరు కూడా నీచ పై స్థానాలు ఏమీ లేవు, అందరం సమానమైనటువంటి వాళ్ళనే. భగవంతుడు ఎక్కడో వెతుక్కోం, మనలో ఉన్నటువంటి భగవంతుని మనం వెతుక్కుంటాం. దానికోసం ఆత్మశక్తిని పెంపుకుంటాం. మనం ఇతర దేశాలకు గురువులైనటువంటి వాళ్ళ ఈ యొక్క హిందూ మతంలో పుట్టినటువంటి వాడు, ఇక్కడ పుట్టినటువంటి వాడు. మన గంగా నది నీరు తాగితే ఎన్ని జన్మలు చేసినటువంటి పాపం అనేటువంటిది పోతుంది. అటువంటి చరిత్ర, అటువంటి సంస్కృతి కలిగినటువంటి వాళ్ళకు పుట్టినందుకు నేను ఒకసారి గర్వపడ్డాను. ఒక పక్క చూస్తే ఈ పక్క సీటు, ఆ పక్క ఖాళీ అయిన పక్కన నేను పెట్టేస్తాను, దాని పక్కన పెట్టేస్తాం. ఆ సంఘటన నేను మీకు చెప్పదలుచుకున్న విషయము అది. కాబట్టి